అమెరికా మిసౌరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ హైదరాబాద్లోని పవిత్ర చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జాత్యహంకార వ్యాఖ్యలతో విషం కక్కారు. భారతీయుల నైపుణ్యాన్ని చూసి ఓర్వలేక ఈ ఆలయాన్ని ఒక వీసాల మాఫియాకు, వీసా కార్టెల్కు ప్రధాన కేంద్రం అంటూ దారుణంగా వక్రీకరించారు. అమెరికా బిగ్ టెక్ కంపెనీలు, రిక్రూటర్లు కలిసి ఒక కూటమిగా మారి అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. తమ విజయాల కోసం పాశ్చాత్యులు చర్చిలలో ప్రార్థిస్తే లేని తప్పు భారతీయులు బాలాజీని నమ్మితే కార్టెల్ ఎలా అవుతుంది? అమెరికా ఓట్ల రాజకీయం కోసం మన భక్తిని వివాదాల్లోకి లాగిన ఈ సెనేటర్ కుట్ర వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. పాలిట కల్పవృక్షం హైదరాబాద్ శివార్లలో వెలిసిన స్వయంభూ క్షేత్రం చిలుకూరు బాలాజీ దేవాలయం. ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు, విఐపి దర్శనాలకు తావుండదు. పైసా ఖర్చు లేకుండా కేవలం భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే చాలు కోరిన కోరికలు తీర్చే కరుణామయుడు మన చిలుకూరు చిన్న బాలాజీ స్వామి. నిరుపేదల నుండి ఐటీ నిపుణుల వరకు అందరి నమ్మకానికి నిలవెత్తు రూపమైన చిలుకూరి బాలాజీ పవిత్ర క్షేత్రంపై అమెరికా మిసౌరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ దారుణమైన విష ప్రచారానికి ఒడిగట్టారు. భారతీయ యువత అమెరికా వీసాల కోసం ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారని, ఇదొక వీసాల మాఫియాకు, వీసా కార్టెల్కు ప్రధాన కేంద్రమంటూ భక్తుల నమ్మకాలను అపహాస్యం చేశారు. ఆలయ ఫోటోను ట్విట్టర్లో పెట్టి భారతీయుల నైపుణ్యాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. అమెరికా సెనేటర్కు అసలు చిలుకూరు బాలాజీ చరిత్ర తెలుసా? 1990ల కాలంలో వీసాల కోసం ఇబ్బంది పడిన కొందరు యువకులు ఈ స్వామిని దర్శించుకొని వీసాలు సాధించడంతో ఈ ఆలయం వీసా బాలాజీగా ప్రసిద్ధి చెందింది. వీసా రావటం అనేది అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం జరిగే ప్రక్రియ అయినప్పటికీ ఆ ఇంటర్వ్యూను ధైర్యంగా ఎదుర్కొనే మనోబలాన్ని, నమ్మకాన్ని ఈ స్వామి ప్రసాదిస్తాడని భక్తుల అంచలంచల విశ్వాసం. కోరిక తీరిన తర్వాత భక్తులు కృతజ్ఞతగా ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇది భక్తుడికి దేవుడికి మధ్య ఉన్న పవిత్ర బంధం. హుండీ లేని, విఐపి సంస్కృతికి తావులేని చిలుకూరు క్షేత్రాన్ని వీసా కార్టెల్కు ప్రధాన కేంద్రం అంటూ దారుణంగా ఎద్దేవా చేయడంపై భారతీయులు మండిపడుతున్నారు. భారతీయులు H1B, L1 వీసాల ముసుగులో అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని, తక్కువ వేతనాలకే వస్తూ స్థానిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని ఎరిక్ స్మిత్ రుసరుసలాడారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారంతా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో రాయితీ వర్క్ పర్మిట్లు పొందుతూ గ్రీన్ కార్డుల కోసం పోటీ పడుతున్నారంటూ అసహనం వెళ్లగక్కారు. భారతీయులు రెజ్యూమేలలో అబద్ధాలు చెప్తారని, వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలను లీక్ చేసుకుంటారని, మన ప్రతిభను అవహేళన చేయడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రాజకీయాల్లో గెలుపు కోసం, స్థానిక ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసం భారతీయుల నమ్మకాలను, ప్రతిభను రోడ్డుకు ఈడ్చడం కొత్తేమీ కాదు. మిసౌరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ చేసిన ఈ చౌకబారు ఆరోపణలు కూడా ఆ రాజకీయ డ్రామాలో భాగమే. హుండీ లేని, కేవలం భక్తిని మాత్రమే నమ్ముకున్న చిలుకూరు బాలాజీ క్షేత్రాన్ని వీసా మాఫియా కేంద్రంగా చిత్రీకరించడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దారుణంగా గాయపరచడమే. ఇప్పటికైనా స్మిత్ తన తప్పు సరిదిద్దుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయులు ముక్తకంఠంతో కోరుతున్నారు.